పీఎం కిసాన్ 22వ విడతనైతే మనకు నిన్న నరేంద్ర మోడీ గారు అయితే విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకు ఇది ఒక తీపి కబురుగానే చెప్పవచ్చును. అయితే కొంతమంది అన్నదాతలకు అయితే పీఎం కిసాన్ రాలేదు. మరి రాకపోవడానికి గల కారణాలు ఏంటి, అవి ఏ విధంగా తెలుసుకోవాలి, అవి సాల్వ్ చేసుకుంటే మీకు 22వ విడత పడుతుందా పడదా? ఇప్పటికైతే మనకు నిన్న ప్రతి ఒక్క అర్హత కలిగిన అన్నదాతల అకౌంట్లో అయితే నరేంద్ర మోడీ గారు 2,000 రూపాయల నగదు జమ చేయడం అయితే జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాము. తప్పకుండా మీరు వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ అయితే నొక్కురి. ఇప్పుడైతే మనం ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. దేశవ్యాప్తంగానైతే మనకు ఒక్కొక్క రైతు ఖాతాలో 2,000 రూపాయలు జమ. పీఎం కిసాన్ 22వ విడత విడుదల చేసినటువంటి మోదీ 9.32 కోట్ల మందికి లబ్ధి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 22వ విడత నిధులను నరేంద్ర మోడీ గారు అయితే విడుదల చేశారు. 9.32 కోట్ల మంది రైతుల ఖాతాలో ఈ నిధులను జమ చేశారు. అయితే ఒక్కో రైతు ఖాతాలో 2,000 చొప్పున జమ కానున్నాయి. మొత్తంగా 18,640 కోట్లు విడుదల చేశారు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. మొత్తంగానైతే మనకు అకౌంట్లో అయితే డబ్బులు జమ చేశారు కేంద్ర ప్రభుత్వం. రైతులకు పెట్టుబడి సాయం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత విడుదలైంది. మార్చి 13 శుక్రవారం రోజున అస్సాంలోని గువాహటిలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే 22వ విడత నిధులను అయితే విడుదల చేశారు. అర్హులైనటువంటి రైతుల ఖాతాలోనైతే ఒక్కొక్కరికి అయితే 2,000 రూపాయల చొప్పున అయితే నేరుగా బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. అయితే 9.32 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలో మొత్తంగా 18,640 కోట్ల రూపాయలనైతే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారానైతే జమ చేసినట్టుగానైతే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయం కిందనైతే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఒకేసారి కాకుండా ప్రతి సంవత్సరం 3 విడతల్లోనైతే 2,000 చొప్పున డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారానైతే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటి వరకు 21 విడతల్లో నిధులు జమ చేశారు. ఈ రోజు అంటే నిన్న శుక్రవారం రోజునైతే 22వ విడత నిధులను అయితే ప్రధాని మోడీ గారు అయితే అస్సాంలోని గువాహటి నుంచి విడుదల చేశారు. మనకు రబీ సీజన్ సాగు ఇప్పటికే పూర్తయిన క్రమంలో రైతులు పీఎం కిసాన్ నిధుల కోసం ఇన్నాళ్లు వేచి చూశారు. ఎట్టకేలకు కేంద్రం అయితే పీఎం కిసాన్ నిధులను విడుదల చేసింది. అయితే ఈసారి దాదాపు 4 లక్షల మంది రైతుల పేర్లను తొలగించింది. మరి లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి. అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే కొంత ప్రక్షాళన చేయడం జరిగింది. పీఎం కిసాన్ లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, అనర్హులు ఉన్నారు అని చెప్పేసి గుర్తించి దేశవ్యాప్తంగానైతే 4 లక్షల మంది పేర్లను అయితే తొలగించడం జరిగిందట. మరి మీకు నిన్న వచ్చినటువంటి పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా రాదా, మీరు లబ్ధిదారుల జాబితాలోనే అసలు మీరు ఉండారా లేరా అని ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఒక్కసారి తెలుసుకుందాం ఇప్పుడు మనం. అయితే లబ్ధిదారుల్లో మీ పేరు ఉందా లేదా, ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అయినటువంటి pmkisan.gov.in అనేటువంటి వెబ్సైట్ లోకి మనం వెళ్ళాలి. అయితే అందులో మనకు హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్ లో బెనిఫిషరీ లిస్ట్ ఎంచుకోవాలి. హోమ్ పేజీలోనే నేరుగా నో యువర్ స్టేటస్, బెనిఫిషరీ లిస్ట్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. అయితే వాటిని ఎంచుకోండి. ఏది బెనిఫిషరీ లిస్ట్ అయినా లేకుంటే నో యువర్ స్టేటస్ అనేటువంటిది ఏది ఉన్నా కూడా ఆ రెండిట్లలో దాన్ని ఒకదాన్ని అయితే మీరు క్లిక్ చేసుకోండి. మరొక పేజీలోకి అయితే వెళ్తుంది. అక్కడ మీ రాష్ట్రము, మీ జిల్లా, బ్లాకు, గ్రామం పేరు ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి. స్క్రీన్ పైన మీ ఊరికి సంబంధించిన అర్హుల జాబితా వస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైతే రాకపోతే, ఇది మీకు పీఎం కిసాన్ 22వ విడతనైతే రాకపోతేనైతే మీరు అసలు బెనిఫిషరీ లిస్ట్ లో ఉన్నారా లేరా అని తెలుసుకోవాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అయితేనైతే మీరు తెలుసుకోవచ్చును. అయితే మీరు ఎందుకు పీఎం కిసాన్ నుంచి వెళ్ళి పక్కకు తొలిగారు అనే దాన్ని కూడా మనం తెలుసుకోవచ్చును. నో యువర్ స్టేటస్ ఆప్షన్ ను ఎంచుకుంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఓటీపీ ఎంటర్ చేస్తే సైతం మీకు వివరాలు వస్తాయి. మీ రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తుకు లేకపోతే మీ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవచ్చును. ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. దాన్ని తిరిగి ఎంటర్ చేయడం ద్వారా మీ వివరాలు తెలుసుకోవచ్చును. అయితే ఒకవేళ మీరు నో యువర్ స్టేటస్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకుంటే కనుక మనకు అందులో 2 ఆప్షన్లు ఒక్కోసారి ఉంటాయి. అందులో మీరు నో యువర్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్టయితే ఈ విధంగా చేస్తే మీకైతే అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుస్తుంది. కాబట్టి మీకు పీఎం కిసాన్ రాకపోవడానికి గల ముఖ్య కారణం ఏదైతే ఉంటుందో ఈ కేవైసీ మీరు చేసుకోకపోతే మాత్రం పీఎం కిసాన్ అనేటువంటిది రాదు. కాబట్టి వెంటనే అన్నదాతలు ఎవరైనా పీఎం కిసాన్ కనుక రాకుండా ఉన్నట్లయితే మీరు బ్యాంకుకు వెళ్ళి మీరు యొక్క ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారో లేదో అనేది చెక్ చేసుకోండి. ఓకేనా.
కాబట్టి మనకైతే 22వ విడత పీఎం కిసాన్ నిధులు అయితే జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఇలాంటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.